ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్లో రాబోయే మొబైల్స్ గురించి అయితే మాట్లాడదాం. సో మనకి మార్చిలో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. ఏప్రిల్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. సో అవి ఏంటి అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే రూమర్డ్ స్పెసిఫికేషన్స్ మాత్రమే. సో కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ పాయింట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో అన్నీ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అని చెప్పి ఉంటుంది. సో ఇది మనకి 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్తో అయితే రాబోతుంది. అండ్ సూపర్ AMOLED ప్యానల్ అయితే ఉంటుంది, ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. సో ఇది మనకి కొత్తగా లాంచ్ అయిన ప్రాసెసర్. అండ్ LPDDR5X RAM సపోర్ట్ ఉండొచ్చు, UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉండొచ్చు. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసి 3500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మనకి 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక దీని లాంచ్ వచ్చేసి ఏప్రిల్ 7th రోజు లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఏప్రిల్ 7th రోజు అయితే లాంచ్ అవ్వచ్చు రూమర్స్ ప్రకారం. అండ్ ఇక ప్రైస్ వచ్చేసి 1 lakh ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది, అరౌండ్ 1 lakh అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి IQ నుండి IQ Z10. సో ఇది కూడా మనకి 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉండబోతుంది. AMOLED స్క్రీన్తో అయితే రాబోతుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. LPDDR4X RAM సపోర్ట్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ దీనిలో హైలైట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో రాబోతుంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 80 వాట్ లేదా 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో అన్ని స్పెసిఫికేషన్స్ కన్నా బ్యాటరీ కొంచెం మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక దీని లాంచ్ వచ్చేసి ఏప్రిల్ 11th రోజు. సో ఇదైతే కన్ఫర్మ్ అయింది. సో ఏప్రిల్ 11th రోజు అయితే మనకి మొబైల్ రాబోతుంది. అండ్ ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసి అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో అండర్ 20,000లో తీసుకొస్తే మంచి మొబైల్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వివో నుండి Vivo T4 5G. సో ఈ మొబైల్ మనకి సేమ్ ఇందాక మాట్లాడుకున్న IQ Z10 ఈ రెండు మొబైల్స్ ఐడెంటికల్ స్పెక్స్తో అయితే రాబోతున్నట్లు కనిపిస్తుంది. అంటే రెండిట్లలో మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి. సో రెండు సేమ్ కంపెనీ బ్రాండ్స్ కాబట్టి మనకి రెండు అయితే సేమ్ స్పెసిఫికేషన్స్తో రావచ్చు. బట్ ప్రైజెస్ అయితే మనకి డిఫరెన్స్ అవుతాయి. లైక్ వివో మనకి 20,000 to 25,000 మధ్యలో అయితే ఉంటుంది. బట్ IQ కొంచెం లెస్ ప్రైస్లో అయితే వస్తుంది. సో IQ అనేది మనకి ఆన్లైన్ టార్గెటెడ్ మొబైల్, వివో వచ్చేసి ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్ కాబట్టి మనకి ప్రైస్ వేరియేషన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక నెక్స్ట్ మనకి మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. సో ఇదైతే మనకి ఆల్రెడీ ఈ రోజు లాంచ్ అయింది, ఏప్రిల్ 2nd రోజు. సో ఇంకా మనకి ప్రైజెస్ అయితే రాలేదు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి, బట్ ఏప్రిల్ 2nd రోజు అయితే లాంచ్ అవుతుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.7 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. POLED స్క్రీన్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి మనకి Dimensity 7400 ప్రాసెసర్తో రాబోతుంది. LPDDR4X RAM సపోర్ట్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ అయితే కనిపిస్తుంది విత్ 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ మనకి అరౌండ్ 20,000 సెగ్మెంట్లో అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 20,000లో తీసుకొస్తే మాత్రం మంచి మొబైల్ అయితే అవుతుంది ఈ స్పెసిఫికేషన్స్కి. అండ్ ఇక లాస్ట్ వన్ Realme Narzo 50 Pro. ఇది కూడా మనకి IQ Z10 స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో రావచ్చు. బట్ ప్రాసెసర్ వచ్చేసి డిఫరెంట్ అయితే ఉంటుంది. మోటోరోలా ఏదైతే ప్రాసెసర్ ఉందో సో ఆ ప్రాసెసర్తో వస్తుంది, Dimensity 7400 ప్రాసెసర్. సో ఇక్కడ మనకి ఈ 4 మొబైల్స్ లైక్ IQ Z10, Vivo T4 5G అండ్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అండ్ Realme Narzo 50 Pro, ఈ 4 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. ఈ 4 మొబైల్స్ లాంచ్ అయిన తర్వాత ఏ మొబైల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది క్లారిటీ వస్తుంది. బట్ ఈ 4 అయితే మంచి కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక మనకి రియల్మీ లాంచ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ రూమర్స్ కూడా ఎటువంటి రూమర్స్ అయితే లేవు లాంచ్ డేట్ పైన. బట్ ఏప్రిల్లో అయితే లాంచ్ అవుతుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 20,000, అరౌండ్ 20,000 అయితే ఉండొచ్చు. సో ఈ 4 మొబైల్స్ కూడా మనం మాట్లాడిన 4 మొబైల్స్ అన్ని 20,000లో ఉండొచ్చు. ఒక 2-3,000 వేరియేషన్స్ అయితే ఉంటుంది. బట్ అన్నీ అయితే అరౌండ్ 20,000 ఉంటాయి. అండ్ ఈ 4 మొబైల్స్లో మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్స్లలో మీరు దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అండ్ మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకా మంచి కంటెంట్ అయితే చేయవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.